అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకా ప్రాబ్లం అయిందా చీఫ్ సెక్రటరీకి? బయట వాడు దగ్గరకు వచ్చేసాడు. రైట్. దట్ వాస్ యువర్ రిలేషన్షిప్ విత్ was very, very sort of, he was very kind to me. So I had no problem. అదే చెప్తారు, ఈజ్ ఎ బుల్లీ. పక్కవాడు కనుక స్ట్రాంగ్గా ఉంటే వెనక్కు తగ్గుతాడని. దట్స్ అనదర్ వర్షన్ అబౌట్ చెన్నారెడ్డి గారు. అది జరగలేదు. ఈయన ప్రతాప్ రెడ్డి గారు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేవాడు. అప్పుడు చాలా సీరియస్ ఆయన. ప్రతాప్ రెడ్డి గారు. So you are taking a chance of being shouted at, or like a mad fellow like me, then they say I will resign, and then అందుకే అది దానిలో చెప్పాను. I quoted Samson Delilah story. Samson was so strong, the Jews of those days, they couldn't defeat him, they captured him. సో అతని రహస్యం అంతా అతని జుట్టులో ఉందన్నమాట. సో వీళ్ళు దే యూజ్ ఏ కోర్టిజాన్ టు ల్యూర్ హిమ్, అండ్ వెన్ హీ వాజ్ ఇన్ వన్ ఆఫ్ దోస్ వెరీ రొమాంటిక్ మూడ్, ఎంత బలం నీకు ఎట్లా వచ్చింది అనేటప్పటికి ఇదంతా నా జుట్టులో ఉందన్నాడు. సో నెక్స్ట్ మినిట్ దే కట్ ఆఫ్ హిస్ హెయిర్ అండ్ దెన్ he becomes powerless and he's in jail. అప్పుడు మిల్టన్ రాసిన దానిలో దోస్ వర్డ్స్ చాలా పవర్ఫుల్ డైలాగ్ అన్నమాట. ఐలెస్ ఇన్ గాజా ఎట్ మిల్స్ విత్ స్లేవ్స్, ఫైండ్ దై డెలివరర్. ఐ am supposed to deliver you from this oppressive regime. ఫైండ్ మీ దై రేర్. ఎందుకంటే నా తప్పు చేసి మిమ్మల్ని అందరినీ లెట్ డౌన్ చేశానని చెప్పేసి ఆ సెంటెన్స్ వస్తుంది. ఆ రిజైన్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఐ ప్రామిస్ మా మదర్ ఏమందంటే, వెన్ ఐ గాట్ ఇన్ టు ఐఏఎస్, మా నాన్నని అడిగాను నీకేం కావాలి నాన్న, నేను ఐఏఎస్లోకి వచ్చానంటే నాకు 5 ఎకరాల పొలం కొనరా అని అడిగితే, ఎప్పుడు కూలాడిగా ఉండేవాడు కదా, కూలాడికి 5 ఎకరాలు అంటే అది కావాలి, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ హిమ్. అమ్మని అడిగాను, మీ నాన్నలాగా టాప్ పాలేరవు మీ సర్వీస్లో, దెన్ బీ ఆనెస్ట్, హెల్ప్ ద పూర్. సో అప్పుడు అన్నాను, ఓ మై ఫాదర్, ఓ మై మదర్, ఫైండ్ ద సన్ సెల్లింగ్ స్టీల్ ఫర్ మిస్టర్ శంకర్, ఆయన పేరెంట్ రాజస్థానీ, ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, ఇది మానేసేసి ఓ మై వైఫ్, అలా అది తీసుకొచ్చాను. అంటే దట్ వాజ్ an incident where I felt that there should be a limit for your sense of self-respect. Absolutely. Correct. I agree. Somewhere you have to draw a line. Draw a line, particularly when it hurts others. If it hurts only you, do anything you like. పేదల కలెక్టర్ వాళ్ళందరికీ నేను చేయలేను కదా, తల్లిదండ్రులు చేయలేను కదా, పిల్లలు ఏమైపోతారు? So many responsibilities. So there is a limitation for your self-respect. There can be. Yeah, you can't take a rash action thinking of your self-respect because you have so many other commitments in life. Absolutely true, sir. ఇంకొక చీఫ్ మినిస్టరు, ఇంతో మీరు చాలా క్లోజ్గా వర్క్ చేశారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు. నేను కూడా ఐ రేట్ హిమ్ వెరీ హై. అంటే 2 రకాల ఫేసెస్లో ఆయన చూశాను నేను. వెరీ arrogant face and a very mature face.
నేను సబ్ కలెక్టర్ విజయవాడగా ఉన్నప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్గా వచ్చాడు. అప్పటికి సంజయ్ గాంధీ కాంటాక్టు టాప్ డౌన్ దిస్ థింగ్. అప్పుడు చాలా అరోగెంట్గా ఉండేవాడు, ఇట్లా పిలుస్తూ ఉండేవాడు ఆఫీసర్లు. దిస్ ఇస్ ద వే యూస్ టు కాల్ పీపుల్. బట్ ఆ మధ్యలో మళ్ళా వెన్ దే వర్ అవుట్ ఆఫ్ పవర్ అండ్ కేమ్ బ్యాక్ చీఫ్ మినిస్టర్గా, ఐ థింక్ బ్యూరోక్రాట్స్కు ది బెస్ట్ సీఎం అండ్ వెరీ డైనమిక్ ఆల్సో, వెరీ వెరీ గుడ్ అట్ డెసిషన్స్ అండ్ అదర్ థింగ్స్. మీరు ఆయనకు యాజ్ సెక్రటరీ టు సీఎం పనిచేశారు. కొద్దిగా ఆయన గురించి యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఇంట్రెస్టింగ్గా ఉంది. చిన్నారెడ్డి గారు ఈయన మినిస్ట్రీలో తీసుకుంటామని చెప్పినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు. ఐ నెవర్ మెట్ హిమ్, ఐ నెవర్ స్పోక్ టు హిమ్. ఫస్ట్ కాల్ అదన్నమాట. నాకు మినిస్ట్రీలో తీసుకుంటామన్నారు, ఏ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది నాకు చెప్పగలవు అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకు నన్ను అడిగాడు ఈయనని ఆలోచించి, ఎనివే సరే డిపెండ్స్ అన్నాను. మీకు ప్రజలతో ఎక్కువ కాంటాక్ట్ ఉండాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, స్పెషలిస్ట్గా ఉండాలంటే ఫైనాన్స్లో ఉంటుంది, లేకపోతే పవర్లో ఉంటుంది. ఇలా మీ ప్రయారిటీ ఏంటి, పవరా, బీ ఇన్ టచ్ విత్ పీపుల్, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందని అంటే అట్టనే అన్నాడు. ఈ ఆస్ ఫర్ రెవెన్యూ. సో ఆ తర్వాత మళ్ళా రెండోసారి ఇంకేదో అడ్వైస్ అడిగారు, నేను చెప్పాను. థర్డ్ కాల్ సాయంకాలం 7:30కి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు అన్నాడు. ఇంట్లో ఉన్నాను సార్. జూబ్లీ హాల్కి వచ్చి ఇమ్మీడియట్గా బయలుదేరన్నాడు. సార్ నా దగ్గర కారు లేదు, ఏం లేదు, అసెంబ్లీ కూడా లేదు, ఇప్పుడు ఎందుకు సార్ జూబ్లీ హాల్కంటే, ఇప్పుడే నన్ను లీడర్ పార్టీకి ఎన్నుకున్నారు, రేపు స్వేరింగ్ ఇన్, ఈ నిమిషాన్ని నుంచి నువ్వు నా దగ్గర ఉండాలి, నాకు అడ్వైజ్ ఇవ్వాలన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వాట్ హీ సా ఇన్ మీ అనేది చూడాలి. సో ఐ ట్రై టు లుక్ బ్యాక్, ఎందుకు ఎలా చేశాడు అనేది. వాకార్డ్ స్కూల్స్, వాకార్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది ఇక్కడ, గుర్తుంటుంది. అప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళు హాస్టల్ డబ్బు తినేస్తున్నారు అని చెప్పేసి పెద్ద గొడవ చేస్తున్నారు. దాని మీద డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఎంక్వైరీ చేయమంటే ఆయన కొంచెం సంథింగ్ ఈజ్ రాంగ్ అని కొంచెం ఎగ్జాజరేట్ చేసినట్టు అవుట్ సైడ్ టాక్ వచ్చింది. సో ఈయన ఏం చేశాడంటే, నాది సోషల్ వెల్ఫేర్కి సంబంధం లేదు, నేను క్రిస్టియన్ ఫండ్స్ని తీసుకొచ్చి నేను చదివిస్తున్నాను, ఈయనకేం సంబంధం, ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గివ్స్ పర్మిషన్ ఫర్ మీ టు స్టార్ట్ ఏ స్కూల్ ఆర్ ఏ కాలేజ్. సో అనేటప్పటికీ ఎంఏ రాజగోపాల్ గారు సెక్రటరీగా ఉండేవారు ఎడ్యుకేషన్, ఆయన్ని ఎంక్వైరీ చేయమన్నారు, ఆయన ఎడ్యుకేషన్ సెక్రటరీ. సో ఆయన చేసి ఈ పెద్ద సీరియస్ ఏం కాదని ఆయన రిపోర్ట్ రాశాడు. అప్పుడు మళ్ళా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విల్ ఆర్డర్ ఏ స్పెషల్ ఆడిట్ అని చెప్పేసి నాకు డైరెక్షన్ ఇచ్చారు. ఐ వాజ్ సెక్రటరీ, డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్. So I was stuck between the one of the senior most officers' report and my own batchmate. This is Venugopal. So I said, I'm stuck between these two reports. So my reputation is involved. నేను ఇతను సపోర్ట్ చేస్తానా, అతను సపోర్ట్ చేస్తానా అని. I said, I did not read both the reports. I went to the AG, Accountant General. I said, my reputation is in your hands, అన్నాను. ఈ లాంగ్వేజ్ sort of, how do you prepare a person to help you? సార్ అన్నాడు, ఐఎమ్ సర్ప్రైజ్డ్, వై ఆర్ యూ సేయింగ్ దట్ అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఆడిట్ అని అంటే, ఆడిట్ చేసేవాడు తమ్మిని బొమ్మని చేయగలడు, ఎవరైతే దేవుడు వచ్చి చెప్పినా కూడా వినని వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకు అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ లెవెల్లో నాకు ఇవ్వు, అతనితో చేయిస్తా
So to the extent I am free, that the most honest man in your department has done the enquiry. So ఎందుకు నువ్వు ఇది యాక్సెప్ట్ చేస్తున్నానంటే I said I have no better way of finding out what is the truth. ఆయనకి జనార్దన్ రెడ్డి గారికి అంటే మంచి పీపుల్స్ కాంటాక్ట్, దాన్ని ఏమంటారు ఛానల్స్, హౌ టు క్యాప్చర్ హూమ్ అనే దానిలో చాలా గొప్ప తెలియగలడు. చూసి ఉంటాడు ఈయన వేణుగోపాల్ బ్యాచ్మేట్ కదా, అతనితో ఏకీభవించని చెప్పి రాయొచ్చు కదా, ఆడిట్ అంటే ఆడిట్ చేయించని అనొచ్చు కదా, తూతూ చేయొచ్చు కదా, అలా చేయలేదేంటి ఇతను. దానివల్ల దట్ షోస్ దిస్ మ్యాన్ హ్యాస్ సమ్ జడ్జ్మెంట్, సెన్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అనేది ఆయన బుర్రలో పడి ఉంటుంది. బట్ హీ నెవర్ టాక్ టు మీ, ఐ నెవర్ హ్యాడ్ టు టాక్ టు హిమ్. ఫస్ట్ టైం నాకు ఏ మినిస్ట్రీ తీసుకోమంటావు అన్నాడు. ఇది చెప్పగానే నార్మల్గా జేమ్స్ బాండ్ స్టోరీ వై మీ అని అనకుండా నేను ఆలోచించాను. ఎందుకంటే అప్పటికి రావు సాహెబ్ గారు, దాన్ని ఈవి రాఘవేంద్ర, వీళ్ళిద్దరూ సెక్రటరీ సీఎంగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఆ మంచి పేరు తెచ్చుకోమనే మా అమ్మ మాట రాయడానికి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు నో జాయిన్ దేర్. సో ఐ అగ్రీడ్. సో దట్స్ హౌ మై దిస్ థింగ్ స్టార్టెడ్. అంటే అక్కడి నుంచి బ్లైండ్ బిలీఫ్, ఇతను చెప్పితే నా మేలు కొరకే చెప్తున్నాడు, రాష్ట్ర మేలు కొరకే చెప్తున్నాడు. సో దట్స్ హౌ హీ పిక్ మీ అప్. అండ్ దెన్ he did not overrule me except in 2 cases. ఒకటి, నక్సలైట్స్ మీద బ్యాన్ పెట్టొద్దు, మీరు పర్మనెంట్గా సీఎం ఉండరు. ది నక్సలైట్స్ వర్ ఏబుల్ టు హ్యాండిల్ ఎనీ నెంబర్ ఆఫ్ విఐపీస్, వద్దు ఇది. రెండోది, బ్యాన్ పెట్టారు, ఇంతవరకు తీసేశారు, పెట్టారు తీసేశారు, ఏం మారలా. ఆ 4 రోజులే ఉంటుంది హడావుడి. బట్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ ఫర్ ఎవర్, యూ వోంట్ బి చీఫ్ మినిస్టర్ ఫర్ ఆల్. ఇంత ఫ్రీగానే మాట్లాడేవాడు నేను. ఈజ్ టు టేక్ ఇట్ ఆల్ ఇన్ గుడ్ సెన్స్. భయపడి నేను చేయకుండా ఉండాలి. భయం కాదు సార్, రిజల్ట్ లేని రిస్క్ మీరు ఎందుకు తీసుకోవాలి? దీనివల్ల మీరు రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారంటే టేక్ ద రిస్క్, ఐఎమ్ ప్రిపేర్ టు ఎంకరేజ్ యూ. ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇంతవరకు ఎన్నోసార్లు చేశారు, ఏం కాలే. ఆ 4 రోజులు వాళ్ళు దాక్కుంటారు, పోలీసులకు 4 చంపుతారు, మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది. అంటే లేదు డీజీపీని ఏమైనా సరే నువ్వు బ్యాన్ పెట్టాలి. పెట్టాడు. సెకండ్, ఇంజనీరింగ్ కాలేజెస్ శాంక్షన్ చేస్తాను, ఎడ్యుకేషన్ యాక్ట్ అమెండ్ చేద్దామన్నాడు. వద్దన్నా. మీరు అమెండ్ చేశారంటే మీ మీద ప్రెషర్ వస్తుంది, మీరు జుట్టు పీకేస్తారు జనం అంతే, నాకు కాలేజ్ ఇవ్వు అని. అవాయిడబుల్ కరప్షన్ ఎలిగేషన్స్ వస్తాయి మీ మీద. దాని మీదే పోయినాడు. సో డోంట్ డూ ఇట్ అని అంటే, యాక్టే అమెండ్ చేస్తున్నాను కదా, నేనేం కాలేజీలు ఇవ్వట్లేదు కదా అన్నాడు. ఇప్పుడైతే నువ్వు ఎమ్మెల్యేలు చెప్పవచ్చు, నాకు పవర్ లేదయ్యా అని చెప్పవచ్చు. నువ్వు పవర్ తీసుకున్నాక నాకు పవర్ లేదని చెప్పలేవు. సో బెటర్ సే దట్ ఐ డోంట్ వాంట్ టు అమెండ్ ది యాక్ట్ అని. యాక్ట్ అమెండ్ చేసినా రేపు మళ్ళీ ఆ ఫైల్ నీ దగ్గరికి వస్తుంది కదా, నువ్వు నాకు పెట్టవు కదా అనేది చేసేసాడు. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 cases వేర్ హీ డిడ్ నాట్ లిసన్ టు మీ. And I said one costed nearly his life, another costed his job. సో ఆయన విపి రామారావు గారు సిఎస్ లేదు, నటరాజన్ గారు సిఎస్. మా ఆదాయ ఉంటే నా ఉద్యోగం పోయేది కాదయ్యా అంటే నన్ను అల్లించేవాడు కాదు. నేను దెబ్బలాడి పారిపోయాను. పారిపోవడానికి వేరే కారణాలు ఉంది, which partly is responsible because of some
people whom I don't want to mention. They went on chasing me with all sorts of pamphlets, rumor mongering. అందుకే హెడ్డింగ్ హూ ఇస్ ద సీఎం, సూపర్ సీఎం అని అది పేరు పెట్టారు. సో ఈ చెడ్డ పేరు ఎందుకు రావాలి నాకు? నేను అన్నాను, సూపర్ సీఎం ఏంటండి, ఏమయ్యా తిడుతున్నది నన్నే కాదు నిన్ను కాదు కదా అంటే, నా వల్లనే కదా మిమ్మల్ని తిడుతున్నారని. సో ఐ వెంట ఆన్ లీవ్ అండ్ దెన్ ఈ సెడ్ ఎలైనా తీసుకురా, మళ్ళీ నేను తర్వాత చేస్తా అన్నాడు. వచ్చాను, ట్రాన్స్ఫర్ చేయలేదు. దెన్ ఐ వెంట ఆన్ లీవ్. దెన్ ఐ యూస్డ్ ఎస్వి ప్రసాద్, ఈజ్ ద రైట్ మ్యాన్ టు సక్సీడ్ మీ, బ్యాలెన్స్డ్ ఫెలో అని చెప్పేసి ఆయన పెట్టి నేను బయటకు వచ్చేసాను. సో మై ఈక్వేషన్ విత్ హిమ్, ఆయన ఎంతదంటే చెప్పాడు, మీ వాళ్ళు ఇద్దరు వచ్చారయ్యా, ఈ డెసిషన్స్ తీసుకుంటే డబ్బు వస్తుందని చెప్పారయ్యా అని పేర్లు కూడా చెప్పేవాడు నాకు, మన వాళ్ళ గురించి. బట్ హీ ట్రీటెడ్ మీ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ దాన్.